ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియులారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము ఇలా చెప్పుచుంది, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వచనము మనకు ప్రియులారా 2 విషయాల గురించి మనతో మాట్లాడుతుంది. మొట్టమొదటిగా శోధన గురించి, రెండవది ఆ శోధన ద్వారా కలిగేటువంటి శ్రమ గురించి ఈ యొక్క వచనము మనతో మాట్లాడుతుంది. ఈ వచనం ఏం చెప్తుంది మనతో? ఆయన తాను అంటే యేసుక్రీస్తు ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు అని మనం ఇక్కడ వచనాన్ని చదువుతున్నామండి. ఇప్పుడు మామూలుగా ఒక విషయాన్ని మనం చూడాలంటే, ఒక చిన్న ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి. ఒక వ్యక్తికి మొట్టమొదటిగా అంటే ఫస్ట్ టైం ఆయనకి ఆ ఆపరేషన్ చేయబోతున్నారు. ఆ యొక్క వ్యక్తికి ఆ ఆపరేషన్ గురించి ఎక్కువగా భయం కలుగుతుంది. అయ్యో, ఈ ఆపరేషన్ నాకు ఎలాగుంటుందో, ఇందువల్ల నాకు ఏం సమస్యలు వస్తాయో, ఈ యొక్క గాయం ఆడడానికి ఎన్ని రోజులు పడుతుందో, అసలు నేను ఇందులో నుంచి బయటపడతానో లేదో అని చెప్పి ఆ వ్యక్తికి అనేక భయాలు, ప్రశ్నలు ఉంటాయండి. ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఎవరు ధైర్యం చెప్పగలరు, ఎవరు ఆ వ్యక్తిని బలపరచగలరు అంటే ముందే ఆ యొక్క అలాంటి ఆపరేషన్ చేయించుకొని ఆ యొక్క శ్రమలు పడి ఆ యొక్క నొప్పి ఏందో అంటే దాని రుచి చూసి ఆ యొక్క గాయాల నుంచి స్వస్థపడి ఇప్పుడు నార్మల్గా సరదాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఆ యొక్క ఆపరేషన్ చేయించుకోబోయేటువంటి వ్యక్తికి ధైర్యం చెప్పి ఆయన బలపరచగలడు. పిల్లలు, ఈ యొక్క వచనం కూడా అలాంటి ఒక సంగతిని మనతో తెలియజేస్తుందండి. ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, నీవు శోధనను ఇప్పుడు ఎదుర్కొంటున్నావు. ఆ శోధన ద్వారా నీకు ఎక్కువగా శ్రమలు కలుగుతున్నాయి. నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నువ్వు శోధింపబడేటువంటి శ్రమల ద్వారానే యేసయ్య శోధింపబడ్డాడు. నీకు కలిగేటువంటి ఆ యొక్క శోధన ద్వారా కలిగేటువంటి ఆ యొక్క బాధలు, ఆ వేదనలు దానికన్నా ఎక్కువ యేసుక్రీస్తు ఆయన ఎక్కువగా భరించాడు సిలువలో. ఆ యొక్క శోధనల యొక్క బరువు ఏంటో, దాని యొక్క నొప్పి ఏంటో, బాధ ఏంటో యేసయ్యకు తెలుసు. కాబట్టి నీ యొక్క శోధన నుండి, నీ యొక్క బాధల నుండి యేసుక్రీస్తు నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు అనేటువంటి ధైర్యమైనటువంటి మాటను మనకు ఈ యొక్క వాక్యము తెలియజేస్తుందండి. ప్రియులారా, నీవు నేను వెళ్ళేటువంటి మార్గము యేసయ్యకు తెలుసు. పిల్లల, మనుషులు మన యొక్క శోధనలో, మన యొక్క శ్రమలలో మనుషులు మనం ధైర్యపరుస్తారండి. అంతేకాని మనకు ఆ శోధనలో, శ్రమలో సహాయం చేయలేరు, విడిపించలేరు. కానీ యేసుక్రీస్తు మన శోధనలో, శ్రమలలో ఆయన మనకు ధైర్యపరిచేవాడు మాత్రం కాకుండా ఆయన సహాయం చేసి ఆ యొక్క శోధన నుండి, ఆ యొక్క శ్రమ నుండి నన్ను విడిపించే దేవుడు అయి ఉన్నాడు. పిల్లలు, ఒకసారి మనం ఆలోచిద్దాము. ఈ లోకంలో ప్రభుని యేసుక్రీస్తు కన్నా ఎక్కువ శ్రమలు, పిల్లల ఎక్కువ శోధనలు ఎవరన్నీ ఎదుర్కొన్నారు? ఎవరు ఎదుర్కోలేదండి. ప్రభుని యేసుక్రీస్తు తన యొక్క చర్మములో, శరీరంలో ఉన్నటువంటి చివరి బొట్టు రక్తం వరకు ఆయన మొత్తము మన కొరకై కార్చాడు. పిల్లలు, 5840 గాయాలను యేసుక్రీస్తు మన కొరకు, 5480 గాయాలను యేసుక్రీస్తు మన కొరకు ఆయన తన చర్మములో ఆయన తీసుకున్నాడు, భరించాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? నిన్ను, నన్ను శోధన నుండి, శ్రమ నుండి విడిపించడానికి. కాబట్టి ఈరోజు మీకు ఒక ధైర్యమైన మాటను నేను తెలియజేస్తున్నాను. నా సహోదర, సహోదరి, నీవు నీ యొక్క జీవితంలో ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, శోధనలు నీ జీవితంలో అవి ఎల్లప్పుడూ కొనసాగవు. యేసుక్రీస్తు శ్రమను భరించినటువంటి, శోధనను ఎదుర్కొన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. ఆయన నీ శ్రమ నుండి, నీ యొక్క శోధన నుండి ఖచ్చితంగా నీకు జయాన్ని కలుగజేసి నిన్ను విడిపిస్తాడు. నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అనేటువంటి మాటను నేను మీకు ఈ యొక్క ఉదయకాల సమయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా,
ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తాను శోధింపబడ్డాడు, శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి ఆయన సహాయం చేయువాడై ఉన్నాడనేటువంటి మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలో ఎలాంటి శోధనలో ఉన్నారో, ఎలాంటి శ్రమల్లో ఉన్నారో తండ్రి నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. మీ బిడ్డల యొక్క శోధనలన్నిటి నుండి తండ్రి, మీకు బిడ్డల యొక్క శ్రమలన్నిటి నుండి తండ్రి, మీ బిడ్డలు మీరు విడిపించబోతున్నందుకు స్తోత్రం యేసయ్యా. మీ బిడ్డలకు తండ్రి మీరు ధైర్యపరచండి, మీ బిడ్డలు మీరు ధైర్యపరచండి. నా కుమారుడు, నా కుమార్తె, నీ శోధన సహించినటువంటి యేసయ్య అనేటువంటి దేవుడు నేను నీతో ఉన్నాను, నేను ఖచ్చితంగా నేను నీకు జయాన్ని కలుగజేస్తానని చెప్పి తండ్రి మీ బిడ్డలతో తండ్రి మీ బిడ్డలు మీరు ఓదార్చండి, మీ బిడ్డలతో ఉండి తండ్రి వారిని విడిపించమని ప్రార్థిస్తాను తండ్రి. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వారికి తోడండి, జయాన్ని కలుగజేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.